నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారు అందరి ఫలితాలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. మరి ద్వాదశ రాశుల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలతో పాటు నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం 8/1/2025 శ్రీ క్రోధీనామ సంవత్సర దక్షిణాయనం పుష్యమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 6:30, సూర్య సమయం సాయంత్రం 5:38, తిథి నవమి మధ్యాహ్నం 2:25, నక్షత్రాలు అశ్వని సాయంత్రం 4:29, యోగం సిద్ధ రాత్రి 8:23, కరణము కౌలవ మధ్యాహ్నం 2:25, తైతిల రాత్రి తెల్లవారుజామున 1:24, రాహుకాలం మధ్యాహ్నం 12:04 నుంచి 1:28, గుళిక్కాలం ఉదయం 10:41 నుంచి 12:04, యమగండం ఉదయం 7:54 నుంచి 9:17, అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తాలు ఉదయం 11:42 నుంచి 12:26, అమృతకాలం ఉదయం 9:41 నుంచి 11:12, వర్జం మధ్యాహ్నం 12:43 నుంచి 2:13, మరల రాత్రి తెల్లవారుజామున 1:32 నుంచి 3:03. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మా, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి. ముందుగా మేషరాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత సామర్థ్యం, నమ్మకం పెరుగుతాయి, కృషి పెరుగుతుంది. అలాగే లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. ఆ లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు చేస్తారు. అనుకున్న ఫలితాలు సాధించడానికి చాలా కష్టపడి మీరు స్వార్థరహితంగా ప్రవర్తించి అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి కృషి చేస్తారు. వృషభ రాశి. అమ్మా, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు, అనుకోకుండా మిత్రులతోనూ లేకపోతే తోబుట్టువులతోనూ కలిసి దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఆలోచించడం, దూర ప్రయాణాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇష్టమైన విషయాలు వింటారు. దూర ప్రదేశాల నుంచి వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి నూతన అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే సంఘంలో పలుకుబడిని కలిగిన వ్యక్తులు మీకు సహకరిస్తారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. తీర్థయాత్రలకు కూడా అవకాశం అనేది ఉంది. దాని రీత్యా ఖర్చులు అనేవి ఎక్కువ పెడుతూ ఉంటారు. అలాగే గురువులని ఆశ్రయించి వారి ద్వారా ఆశీస్సులు పొందుతూ అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశి మీకు ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ప్రయాణాల విషయంలోనూ, ముఖ్యమైన విషయాలు వాయిదా పడుతున్నా, మధ్యవర్తిత్వం విషయాల్లోనూ మీరు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య విషయంలో, విశ్రాంతి విషయంలో తగిన శ్రద్ధ అవసరం. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశి సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అవి కూడా వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ బాగుంటుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే ఏదన్నా బంధుమిత్రుల్ని సంప్రదించడం కానీ, ఆస్తి మొదలైన విషయాల గురించి మాట్లాడే విషయంలో కానీ, దీర్ఘకాలిక విషయాల్లో కానీ, అలాగే ఆరోగ్యపరమైన సంబంధమైన విషయాల్లో, రోగనిరోధక శక్తి పెంచుకునే విషయాల్లో, ఇలాంటి చాలా ముఖ్యమైన విషయాల మీద రోజున దృష్టి సారించడం, ఆకస్మికంగా అనుకోని బంధువులు ఇంటికి రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. అమ్మా, ధనుస్సు రాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనుస్సు రాశి మీ మానసిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు చేయడానికి మీరు చేసే పనులు అనుకూలంగా ఉంటాయి. సంతానం అభివృద్ధికరంగా ముందుకు సాగుతూ ఉంటుంది.
పెట్టుబడుల విషయంలో ఇప్పటిదాకా పెట్టిన వాటి మీద ఇన్వెస్ట్మెంట్లు మొదలైన వాటి గురించిన చర్చలు మీకు అనుకూలంగా ఉంటాయి. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? మకర రాశి కుటుంబ వ్యవహారాలు, అలాగే ముఖ్యంగా గృహ వాహన విషయాల్లో ఆలోచనలు చేస్తారు. నూతన వాహనం కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. గృహ నిర్మాణ విషయంలో ముఖ్యమైన విషయాలు భాగస్వామితో చర్చిస్తారు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల సహకారం బాగుంటుంది. తోబుట్టులతో కలిసి చర్చలు చేస్తారు. కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పనులు ముందుకెడతాయి. మీనరాశి. మా చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి మాటల వల్ల అపార్థాలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థికపరమైన విషయాల్లో కుటుంబ సభ్యులు సహకరిస్తారు. ముఖ్యంగా సంతానం అభివృద్ధికరంగా ముందుకెడుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎక్కువ ఆలోచన చేస్తారు. అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి. అమ్మ ద్వాదశ రాశుల వారు అందరూ సులభంగా చేసుకోగలిగే పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వారికి నేటి పరిహారాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే 12 రాశుల వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ రోజును ప్రారంభించడం చాలా మంచిది. అయిన తర్వాత కూడా ఇంకా మీకు ఆసక్తి, అవకాశము రెండూ కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా వినాయకుడికి సంబంధించినవి, గణపతికి సంబంధించిన స్తోత్రాలు, శతనామావళి, అలాగే గణేశుడికి సంబంధించిన శ్లోకాలు ఏదైనా సరే మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. చేస్తున్న కార్యక్రమాల విఘ్నాలు లేకుండా అన్ని విధాలుగా ముందుకెళ్ళడానికి, ఆరోగ్యపరంగా అలాగే ఆర్థికపరంగా విఘ్నాలు లేకుండా ముందుకెళ్ళడానికి ఇది చాలా వరకు తోడ్పడుతుంది. అవకాశం ఉన్నట్లయితే గణపతి దేవాలయాలు కూడా సందర్శించినట్లయితే మంచి ఫలితాలు ఇస్తుంది. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం 24వ పాసురం యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం కొంతవరకు చేద్దాం. ఈ పాసురం అన్నిబుల్లక మళందాయ్ అంటూ ప్రారంభమవుతుంది. అయితే దీంట్లో ఏంటంటే, దీంట్లో విషయాన్ని చూస్తే వర్షాకాలమున పర్వత గుహలో అని నిన్న పాసురంలో మాట్లాడుకున్నాం. అది ఈ ప్రారంభంలోనే ఒక విశేషం ఉంది. ఏంటంటే తన కారుణ్యం చేత భగవంతుడు సృష్టి స్థితి ప్రళయములని చేస్తున్నాడు. ప్రళయమున జీవులందరినీ తనలో ముడుచుకునే అంతయు తానే తనకంటే వేరుగా చూపదగిన వస్తువు లేకుండా పరమాత్మ శయనిస్తున్నారు. ఈ ప్రళయమున వర్షాకాలం వంటిది. అప్పుడు పరమాత్మ వేదములనే గుహలో ప్రకాశిస్తున్నారు. సీర్యసింహం అనగా శౌర్యసింహము, లక్ష్మీ సింహము అని 2 అర్థాలు చెప్పచ్చు. అయితే ఆ గుహలో పడున్న సింహము ఒంటరిగా లేదు, ఆడు సింహముతో అంటే సింహితో కలిసి ఉంది. రెండూ కనిపించగా ఒకటియే ఉన్నట్లుగా కనబడుతోంది. సృష్టికి ముందుండు తత్వం శ్రీమన్నారాయణుడు, శ్రీ మహాలక్ష్మి మహానారాయణుడి నుండి విడదీసి చూపనిదే ఉంటుంది. అయితే ఈనాడు శ్రీకృష్ణుడు తన మందిరం, ఏమిటా మందిరం? ప్రణమం నుండి సాక్షాత్ లక్ష్మి అయిన నీలాదేవితో కూడి వచ్చి దివ్య సింహాసనం మీద ఆసీనులై ఉన్నారట. ఆయన ఎలాగా? ఒక పాదం కింద పీఠం పైన, మరొక పాదాన్ని రెండవ పాదమును తొడపై పెట్టుకుని ఆయన కూర్చున్నారు. స్వామి పాదంట ఎర్రగా ఉందిట. ఎర్రగా ఉంటే ఎరుపు సహజమని వారికి తోచలేదు. ఎవరికి? పాపం ఈ గోపికలకి ప్రేమ జ్ఞానము మరుగుపరిచింది. ప్రేమ అనే జ్ఞానం అది మరుగుపరిచి వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రేమ పారవస్యం చేత అరెరే స్వామి పాదం కందిపోయింది అని కలవర పడిపోయారట. ఆ దివ్యపాదం ఎప్పుడెప్పుడో పడిన శ్రమ అంతటికీ ఒక్కసారే మంగళం పాడాలి అని అనుకున్నారట వాళ్ళు. ఈ పాసురంలో ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే వాళ్ళు ఏ రకంగా చేశారు అన్నది. ఆనాడు వామనుడివే లోకాలు కొలిచి మీ పాదములకు మంగళం. ఆ రావణాసురుడితో కూడా లంకను ధ్వంసం చేసిన మీ బాహుబలమునకు మంగళము. శకటాసుని రూపం మాయునట్లు పాదము చాచి నేల కూల్చిన మీ యశస్సుకు మంగళము. వత్సారుని కపితార్దుసునిపై వడిసెలలో రాయివలే విసిరినప్పుడు స్థిరముగా మిమ్మల్ని నిలబెట్టిన మీ దివ్యపాదములకు మంగళము. గోవర్ధన పర్వతమును గొడుగుగా ఎత్తి గోవులను గోపాలను కాపాడిన మీ వాత్సల్య గుణమునకు మంగళము. శత్రువులను సమూలంగా నిర్మూలించిన మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము. ఈ ప్రకారంగా మీ వీర చరిత్రములు కీర్తించి పర అనేది వ్రత సాధన పొందుటకు మేము ఇప్పుడు వచ్చితేమి అనుగ్రహించు అని చెప్తున్నారు. అంటే ఇందులో ఏంటంటే ఆయనకి ఎలా అయితే వీళ్ళు మంగళం అని అన్ని రకాలుగా పాడారో, ఒక పర అనే ఆయుధం కోసం వచ్చాం మేము, నువ్వు నాకు ఇస్తా అన్నావు కదా, వ్రత సాధనం పర అనేది అది ఇస్తా అన్నావు కదా, మేము దాన్ని పొందడానికి వచ్చా ఉన్నారు. ఆత్మకు పరమాత్మకు గల అవినాభావ సంబంధాన్ని కనుక గ్రహించడంలో 2 దశలు ఉంటాయి. మొదటిది జ్ఞాన దశ, రెండోది ఏంటంటే ప్రేమ దశ. కాయ పరిపక్వమైపోయి పండైనట్లే జ్ఞానము పరిపూర్ణమై ప్రేమగా మారుతుందిట. అది ఎలాగా? మొదటి దశలో పరమాత్మ తత్వాన్ని గ్రహించిన వాళ్ళు ఆత్మస్వరూపం తెలియడం వల్ల పరమాత్మ సర్వరక్షకుడు, తాను రక్షించబడువాడు అని అంటారు. ఆ జ్ఞానము పరిపూర్ణమై ప్రేమగా మారుతుంది. మొదటేమో అలా అంటారు.
తర్వాత పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహ రూపాన్ని దర్శించిన తర్వాత వీళ్ళు స్వామి సౌందర్య సౌకుమారులు గమనించంగానే ప్రేమ పారవస్యం చేత పరమాత్మ రక్షకుడు, తాను రక్షించబడేవాడన్న మాటను మర్చిపోయి పరమాత్మను తామే రక్షించాలని చెప్పి పూనుకుంటారట. ఇది ప్రేమ కార్యము. అయితే వెనుకటి పాసరములో మనకి స్వామిని సైనాగారం నుండి వెలికి తెమ్మని కోరటలో జ్ఞానదశ మాత్రమే చూసాం. కానీ ఈ పాసురములో ప్రేమ దశను అనుభవిస్తున్నాం. ఇట్లు ప్రీతితో స్వామికి మంగళశాసనం చేయటయే మనకు పరమ పురుషార్థం. అయితే ఈ సత్సాంప్రదాయం అనుసరించి ఆలయాల్లో, గృహాల్లో ఆరాధన చేస్తారు. ఆ ఆరాధన సమయంలో చివర మంగళశాసనాన్ని సమర్పిస్తారు. ఇదే భగవరాధన అంతటికి, భగవంతుడి యొక్క ఆరాధన అంతటికీ కూడా ఫలం ఇదే, ఈ మంగళశాసనం. మరి ప్రస్తుతం గోపికలు కూడా జ్ఞానదశ మారి ప్రేమదశలో ఉన్నారు. అందుకని వాళ్ళు తామే మంగళాలు తమ కొరకు కోరటం మానేసి తమకేం కావాలో ప్రేమేక హృదయాలే శ్రీకృష్ణుడికి మంగళం అని పాడుతున్నారు. రామాయణంలో కూడా అంతటా ఈ యొక్క మంగళశాసన పర్వమే కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తే జ్ఞానులకు కూడా ప్రేమదశ ఆవిర్భవించగానే జ్ఞానం వెనుకకు వెళ్ళిపోయి రక్షక భావం మారిపోతుంది. తామే రక్షించేవారు అనుకుంటారు. అంటే జ్ఞానదశ, ప్రేమదశల్లో మొదటి దశలో వాళ్ళు తీసుకుంటున్నాం రక్ష అనుకుంటారు. రెండో దశ వచ్చేప్పటికి వాళ్ళు భగవంతుడిని రక్షించాలనే పరిస్థితి రావడం అనేది ప్రేమ దశలో భాగంగా ఇక్కడ చెప్తున్నారనమాట. అలాగే ఇక్కడ హనుమంతుడు, జటాయువు, సుగ్రీవుడు మునగువాడు శ్రీరామునికి మంగళం ఇలాగే అన్నారు. ఇట్లే కృష్ణావతారంలో దేవకీ వసుదేవులు, నంద యశోదాదులు శ్రీకృష్ణుడికి రక్ష పెట్టడం కూడా తెలిసిందే. అర్చావతారం ఆరాధించే వారు కూడా మంగళశాసనం చేస్తారు. అంటే దేవుణ్ణి పూజ చేసేవాళ్ళు అర్చావతారంలో. ఈ పాసురం కనుక మనం చూసినట్లయితే అన్హు నుండి ఆరంభించి ఇన్ను అంటే ఇప్పుడు, అన్ను అంటే అప్పుడు, ఇన్ను అంటే ఇప్పుడు అని ముగిస్తారు. గోపికలకి బలిచక్రవర్తి స్వామి దివ్యపాదార విందాలకి శ్రమ పెట్టిన ఆ కాలము, తాము వచ్చి స్వామిని నడిపించిన ఈ కాలము కూడా ఒకే రకంగా కనబడుతున్నాయట. శ్రీకృష్ణ వామనావతారములు ఎక్కువ సన్నిహితములగోటి చేత గోపికలు వామనావతారాన్ని ఎక్కువ కీర్తిస్తున్నారు. స్వామి సౌలభ్యానికి రెండు అవతారాలు కూడా పరాకాష్ట. అయితే బలి నుండి తమ రాజ్యాలను నేర్పుగా పాదాలతో కొలిచి తీసుకొని తిరిగి స్వామికి తమకి ఇచ్చారన్న ఆనందంతో దేవతలు వెళ్ళిపోయారు. కానీ అయ్యో ఈ సుందర సుకుమార పాదాలని మంగళం పాడవలనని ఒక్కళ్ళు కూడా అనుకోలేదుట. కాబట్టి ఆ కొరత ఈ రోజున వీళ్ళు తీర్చారు. వామనావతారంలో ఒక చోట తన పాదాన్ని పెంచి కొలిచినవాడు రామావతారంలో కూడా అచడిగిపోయి ఆ లంక వరకు తాను నడిచాడు. శ్రీరామునకు రక్షగా బలముగుండగా ఆ బలానికి రక్షగా తాము పొత్తు అని రక్ష పెట్టుకున్నారు. కాబట్టి స్వామి పాదం వద్ద చేరి దాసోహం అనాలే కానీ మనం అహం అనరాదని వామనుడు నేర్పించాడు. శకటాసుర వృత్తాంతంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, శరీరం అంటేనే బండి ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళినట్లే ఆత్మ ఒక శరీరం నుండి మరొక శరీరానికి మార్చేది బండి, మన కర్మయ్యే. ఆ సంబంధాన్ని చూసి స్వామి దివ్యపాదం తగిలితే ఆ శకటము విరిగి కింద పడుతుంది. కర్మను ఆశించి భగవత్ సాయుధ్యం లభిస్తుంది. కపితాసుర వృత్తాంతంలోనూ రుచియే వత్సాసురుడు, వాసనయే కపితాసురుడు. దూడలు ప్రతోస్తూ రుచి చూస్తాయి, వెలగబండు వాసన ప్రసిద్ధం. రుచి వాసన రెండు తొలగవలెను. కాబట్టి సర్వపదములు పరమాత్మనే ప్రతిపాదించడం తెలియటే గోవర్ధనము నెత్తుట. గోవు అనగా వాక్కు, దాని అర్థము దాని ఆత్మకు, దాని పరమాత్మ అయిన పరమాత్మకు చెందినవి. కాబట్టి దాని ఆత్మ అయిన పరమాత్మకు చెందినవని తెలియటే వాక్కు వర్ధిల్లుట. ఇదే గోవర్ధనము. ఇట్లీ పాసురంలో 6 రుచులలాగా 6 సార్లు గోపికలు ఆయనకి మంగళం పాడారు. అంటే ఇది దీంట్లో ఈ యొక్క పాసురంలో ఆయనకి చక్కగా మంగళం అని పాడుతూ దాంట్లో ఆయన్ని చక్కగా విశేషంగా కీర్తించారు గోపికలు. వాళ్ళ యొక్క అంతరార్థం ఏంటంటే పరానే వాయిద్యాన్ని మంత్ర సాధన కోసం ఇమ్మని అడుగుతున్నారన్నమాట. దాని గురించి వచ్చే పాసురంలో చూద్దాం. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.